అర్థం లేని స్వార్థం. మలయపురిలో రామశర్మ అనే గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త ఉండేవాడు. రాజు అనేక విషయాల్లో ఆయన సలహాలు పాటించటం వల్ల దేశంలో పేదరికం లేకుండా పోయింది. ఇంద్రపురి మలయపురికి పొరుగు దేశం. రాజు ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా కానీ ఆ దేశంలో పేదరికం తొలగిపోకుండా ఉన్నది. పొరుగు దేశంలో ప్రవేశపెడుతున్న ఆర్థిక సంస్కరణలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇంద్రపురి రాజు తన దేశంలో ప్రవేశపెడుతూ ఉన్నాడు. అయినా ప్రయోజనం శూన్యం. ఈ విషయం రామశర్మకు తెలిసింది. తన దేశంలో అద్భుత ఫలితాలను సాధించిన సంస్కరణలు పొరుగు దేశంలో ఏ కారణం వల్ల విఫలమవుతున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆయన ఇంద్రపురికి ప్రయాణమయ్యాడు. అక్కడ ఆయన బంధువులు కొందరు స్థిరపడి ఉండటం వల్ల ప్రయాణానికి కారణం కూడా వెతుక్కోవలసిన అవసరం లేకుండా పోయింది. ఆ రెండు దేశాలకు మధ్య ఒక అడవి ఉన్నది. రామశర్మ ఆ అడవి దారిలో ప్రయాణం చేస్తూ మధ్యలో ఒక చెట్టు కింద ఆగి బడలిక తీర్చుకుంటూ ఉండగా హఠాత్తుగా పైనుంచి ఒక దయ్యం కిందికి దూకింది. రామశర్మ ఆనాటి వరకు దయ్యాన్ని చూసి ఉండలేదు. అందువల్ల స్వతహాగా ధైర్యస్థుడైన ఆయన శరీరం చిన్నగా వణికింది. అది గమనించిన దయ్యం, అయ్యా, నన్ను చూసి భయపడకండి. నేను ఇంద్రపురికి చెందిన గొప్ప భాగ్యవంతుణ్ణి. ఒక పల్లెటూళ్ళలో ఉండటం వల్ల నా సంపద గురించి ఎవరికీ తెలియదు. నేను సంపాదించిన డబ్బంతా ఒకచోట రహస్యంగా దాచి ఉంచాను. ఆ విషయం నా వాళ్ళకు కూడా తెలియదు. కూటికి గుడ్డకు లోటు లేకుండా ఉండటం వల్ల నా వాళ్ళెవరూ నా ఈ రహస్య సంపద గురించి పట్టించుకోలేదు. ఈ ధనం ఎవరికీ ఉపయోగపడకుండా దాచేసినందుకే నేనిలా దయ్యాన్నయ్యాను. ఆ డబ్బును ప్రయోజకరమైన దానికి ఉపయోగిస్తే నాకు ఈ దయ్యం రూపు పోయి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. తమరు ప్రముఖ ఆర్థిక శాస్త్ర పండితులు రామశర్మ గారని నాకు తెలుసు. నాకు ఈ రూపు పోవటానికి సహాయపడండి అంటూ చేతులు జోడించి నమస్కరించింది. దీనికంత ఆలోచన దేనికి? మీ రాజుగారికి ఆ ధనం అందేటట్లు చేస్తాను. ఆయన ప్రయోజనకరమైన కార్యాలు చేస్తాడు అన్నాడు రామశర్మ. మా రాజుకి ప్రజా సంక్షేమం కంటే విలాసాలే ముఖ్యం. నా డబ్బుతో ఆయన విలాసాలు పెరుగుతాయి. ఆ విధంగా నా డబ్బు దుర్వినియోగం అయితే నాకు ఈ రూపం పోదు అన్నది దయ్యం. పోని ప్రజలకు మేలు చేసే సేవా సంస్థలెన్నింటినో మీ రాజు నెలకొల్పి ఉన్నాడు కదా, నీ డబ్బును వారికి అందజేస్తాను. విషయం రాజుకు తెలుస్తుంది, డబ్బు ప్రజలకు ఉపయోగపడుతుంది అని అన్నాడు రామశర్మ. అయ్యో, మా దేశంలో సేవా సంస్థల గురించి మీకు తెలియదు కాబోలు. వాటి నిండా చెప్పలేనంత అవినీతి. 10 లక్షల వరహాలు వాటికిస్తే 1,00,000 వరహాలు కూడా ప్రజలకు చేరవు అన్నది దయ్యం. మనిషి చనిపోయి దయ్యమైనాక కూడా డబ్బు పరోపకారానికి వినియోగించాలనుకోవటం చాలా గొప్ప విశేషంగా భావించాడు రామశర్మ. అలాంటి పౌరులున్న ఇంద్రపురి రాజ్యంలో పేదరికం ఉండటానికి వీల్లేదు మరి. రామశర్మ ఇలా ఆలోచిస్తూనే, నాకు మా రాజు మీద నమ్మకం ఉంది. మా దేశంలోని సేవా సంస్థల మీద నమ్మకము ఉంది. చూస్తే మీ దేశం పరిస్థితులు వేరుగా తోస్తున్నాయి. నువ్వు ఈ విషయంలో మీ దేశంలోని పండితుల సహాయాన్ని కోరలేకపోయావా అన్నాడు దయ్యంతో. మా దేశంలోని పండితులందరికీ ధనాశ ఎక్కువ. ఎవరిని సహాయం అడిగినా ఆ డబ్బును తమకే ఇవ్వమంటారు. వాళ్ళ మీద నాకు అంతగా నమ్మకం లేకనే మీ వంటి నిస్వార్థపరుల కోసం ఎదురు చూస్తున్నాను అన్నది దయ్యం. రామశర్మ దయ్యానికి సహాయం చేయటానికి ఒప్పుకున్నాడు. దయ్యం అదృశ్య రూపంలో వెంటరాగా ఇద్దరూ బయలుదేరి ఇంద్రపురి చేరుకున్నారు. దయ్యం సలహాతో రామశర్మ అక్కడ ఉన్న ధర్మసత్రం ఒక దాంట్లో బస చేశాడు. ఆ సత్రం ఆ ఊరి ప్రముఖ వ్యాపారస్తుడు ధనసేనుడు కట్టించాడు. దాన ధర్మాలకు పుణ్యకార్యాలకు ఆయన తర్వాతనే ఎవరైనా అని చెప్పుకుంటారు. రామశర్మ దయ్యానికి ధనసేనుణ్ణి గురించి చెబుతూ, వీరి తాతల త్రిపుర దేశానికి చెందినవారు. నీతి నిజాయితీలను నమ్ముకొని వ్యాపారం చేయడం వీరి కుటుంబ సంప్రదాయం. అందువల్లనే వీరు అన్ని దేశాల్లోనూ వ్యాపారం చేస్తూ రాణిస్తున్నారు. ధనసేనుడి తమ్ముడు గుణసేనుడు మా దేశంలో ఎన్నోసార్లు రాజు చేత ప్రజల చేత సత్కరించబడ్డాడు. అతడు మా దేశంలో 2 దేవాలయాలను, 8 ధర్మసత్రాలను, 4 ఉచిత వైద్యాలయాలను, ఎన్నో పాఠశాలలను నిర్మించి పోషిస్తున్నాడు. ధనసేనుడి గొప్పతనం గురించి కూడా నేను నీకు హామీ ఇవ్వగలను. నీ డబ్బు అతడికివ్వు అని అన్నాడు. తమరు చెప్పింది నమ్మశక్యంగానే ఉంది, కానీ
అంతులేని ధనాన్ని విదేశీయుడికి కాక స్వదేశీయుడికి ఇస్తే నాకు తృప్తిగా ఉంటుంది కదా అన్నది దయ్యం. అంతలో ఒక పేద బ్రాహ్మణుడు రామశర్మ వద్దకు వచ్చి, అయ్యా, తమరు పరదేశిలా ఉన్నారు, అందుకే నోరు విడిచి ధైర్యం చేసి అడుగుతున్నాను. నా ఇల్లు కూలిపోయేలా ఉంది, నా తల్లి జబ్బుతో ఉంది, నా అవసరాలు పూర్తిగా తమరెలాగూ తీర్చలేరు. తమకు తోచిందిచ్చి నన్ను ఆదుకోండి. ఈ ఊళ్ళో 40 సంవత్సరాలుగా ఉంటున్నా ఒక్కరంటే ఒక్కరు నాకు ఒక రాగి పైసా ఇచ్చి ఆదుకోలేదు. మా దేశీయులు స్వార్థపరులు అని అన్నాడు. రామశర్మ ఆ బ్రాహ్మణుడికి ఒక వరహా ఇచ్చి, నీ అవసరానికి సరిపడని వారినందరినీ స్వార్థపరులనటం మంచిది కాదు. పరదేశీయుల ముందు నీ దేశీయుల్ని చిన్నబుచ్చటం నిన్ను నీవు చిన్నబుచ్చుకున్నట్టే. ఈ 2 విషయాలు గుర్తుంచుకుంటే నీ కష్టాలన్నీ తీరటానికి ఎంతో కాలం పట్టదు అని హితబోధ చేసి పంపాడు. తరువాత ఆయన ఆ పేద బ్రాహ్మణుడికి ధనం ఇవ్వటం బావుంటుందని దయ్యానికి చెప్పాడు. అందుకు దయ్యం, ఆ బ్రాహ్మణుడు అవసరంలో ఉన్న మాట నిజమే, కానీ ఇంతవరకు వచ్చిన డబ్బును ఈ ఊరివాడికి ఎందుకు ఇవ్వాలి? మా ఊరివాడికి ఇస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అని అన్నది. సత్రంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక అదృశ్య రూపంలో దయ్యం వెంట రాగా ఊళ్ళోకి బయలుదేరాడు రామశర్మ. దారిలో వాళ్లకు రాజభటుడొకడు ఎదురయ్యాడు. రామశర్మ వాడిని పలకరించి వాడు చాలా కష్టాల్లో ఉన్నాడని, దయ్యం గ్రామానికి చెందినవాడని తెలుసుకున్నాడు. మా ఊరివాడు దొరికితే మా వీధివాడు దొరకడా అన్నది దయ్యం నమ్మకంగా. అప్పటికి రామశర్మకు దయ్యం ఉద్దేశం పూర్తిగా అర్థమైంది. అయినా వెంటనే, మీ వీధివాడి కంటే మీ ఇంటివాడికిస్తే మీకు మరింత తృప్తిగా ఉంటుంది, పద మీ ఊరు వెళ్దాం అని అన్నాడు. ఇద్దరూ దయ్యం ఊరు చేరుకొని చనిపోయిన భాగ్యవంతుడి ఇంటికి వెళ్ళారు. ఇంటి లోపల చాలా హడావిడిగా ఉంది. ఇది చూసి దయ్యం, అన్నట్టు గుర్తుకొచ్చింది, ఈరోజు నా పుట్టినరోజు. నేను బ్రతికున్న రోజుల్లో మా ఇంట్లో గొప్ప వేడుకలు జరిగేవా రోజు. నా భార్య బిడ్డలు నా మెడలో పూలమాలలు వేసి సత్కరించేవారు, నా కోసం గాయకులను పిలిపించి చక్కని పాటలు పాడించేవారు అంటూ ఉత్సాహంగా చెప్పుకుపోతూ ఉంటే రామశర్మ ఆ ఇంట్లో ప్రవేశించి, చనిపోయిన ఈ ఇంటి యజమాని పుట్టినరోజు వేడుకలని ఇంత ఘనంగా చేస్తున్న మీరందరూ ధన్యులు అని అన్నాడు. ఒక విధవరాలు, 2 కొడుకులు, కోడళ్ళు అంతా మాటలు మాని రామశర్మ వంక ఆశ్చర్యంగా చూడసాగారు. 1-2 క్షణాలు తరువాత ఆయనన్న మాటలకు అర్థం తెలిసాక విధవరాలు, అయ్యో, ఆయన సంగతి మాకు గుర్తులేదు. బ్రతికున్నంతకాలం క్రమశిక్షణ అంటూ మాకు ఏ సరదాలు లేకుండా చేశాడాయన. ఆయన చావు మాకు సుఖాన్నిచ్చింది. 20 ఎకరాల మాగాని ఉంది, కౌలుకిచ్చాం. ఆ వచ్చే డబ్బుతో కనీసం వారానికి ఒక రోజైనా ఇంత సరదాగా జీవిస్తున్నాం అని అన్నది. అయితే మీరెప్పుడు ఒక్కసారి కూడా ఆయన్ను తలుచుకోరా అని అడిగాడు రామశర్మ. ఎందుకు తలుచుకోము? ఆ పోయేదేదో ఇంకాస్త ముందు పోయి ఉంటే మరిన్ని రోజులు సుఖంగా ఉండేవాళ్ళం కదా అని అనిపించినప్పుడల్లా ఆయన్ను తలుచుకున్నట్టే కదా. ఆ తర్వాత ఊళ్ళో బికారిలా తిరిగే నా సవతి కొడుకున్నాడు. వాడు తాగి తందనాలాడి ఎవరినో ఏదో చేస్తాడు. వాళ్ళు మా ఇంటికొచ్చి ఫిర్యాదు. ఆయన పోగానే వాడికి ఈ ఇంటికి సంబంధం తెగిపోయిందని ఎంత చెప్పినా ఈ ఫిర్యాదులు తప్పవు. అలాంటప్పుడు ఆయన్ను తలుచుకొని తిట్టుకుంటున్నాం. పోయిన మనిషిని తలుచుకొని ఏం లాభమని మీకు తెలుసు. అయినా పరిస్థితి అలాంటిది అన్నది విధవరాలు ఎంతో చిరాగ్గా. దయ్యం అక్కడొక క్షణం కూడా ఉండటానికి ఇష్టపడక చెవిలో పోరుతూ ఉంటే రామశర్మ అక్కడి నుంచి బయటపడ్డాడు. నేను 2వ పెళ్లి చేసుకొని నా పెద్ద కొడుక్కెంత అన్యాయం చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది. వెంటనే వాణ్ణి కలుసుకొని మాట్లాడండి, నా నిధి గురించి చెప్పండి అన్నది దయ్యం రామశర్మతో. రామశర్మ వారిని వీరిని అడిగి చూడగా ఒక వృద్ధుడు, వాడా, ఉత్త పనికిమాలిన వెధవ, సవతి తల్లి తిన్నగా చూడకపోతే ఊళ్ళో వాళ్ళం సాయం చేయమని అన్నాం. కష్టపడి బ్రతకరా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాం. బుద్ధిగా ఉంటే ఆస్తిలో వాటా కూడా ఇప్పిస్తామని అన్నాం. కానీ తండ్రి పోగానే మనసు పాడైపోయిందని వంక పెట్టి తాగుడు కూడా మొదలుపెట్టాడు. ఆ కనబడే తాటితోపులో తప్పతాగి పడుకుంటాడు అని చెప్పాడు. రామశర్మ వాడిని కలుసుకొని స్పృహ తెప్పించి వాడి దుస్థితికి కారణం అడిగితే వాడు తండ్రిని, తల్లిని, తమ్ముళ్లను, ఊళ్ళో వాళ్లను, ఆఖరుకు దేవుణ్ణి నానా తిట్లు తిట్టాడు. రామశర్మ వాడిని అడ్డుకొని, నీ తండ్రి బోలెడు డబ్బు సంపాదించి ఒకచోట పాతి పెట్టాడు. ఆ రహస్యం నీకిప్పుడు చెబుతాను. ఆ డబ్బుతో నువ్వేం చేస్తావు అని అడిగాడు. దానికి వాడు మత్తు కొద్దీ కళ్ళు మూస్తూ తెరుస్తూ,
పెద్ద ఇల్లు కొంటాను, దాసదాసీలను పనికి కుదురుస్తాను, ఇష్టం వచ్చినట్టు తింటూ తాగుతూ కులాసాగా రోజులు గడుపుతాను. లోగడ నన్ను చిన్నచూపు చూసిన వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటాను. మా నాన్న చిత్రపటానికి పూలమాలలు వేసి రోజు క్రమం తప్పకుండా పూజ చేస్తాను అని అన్నాడు. వాడు మాటలు ముగించగానే దయ్యం, అయ్యా, వీడు వారసుడు, వీడికి డబ్బు చేరితే నాకెంతో తృప్తిగా ఉంటుంది. అందుకు తమరి అనుమతి కావాలి. తమరు అనుమతించకపోతే నాకు తృప్తి ఉండదు అని అన్నది. రామశర్మ వెంటనే అందుకు అనుమతించి దయ్యం చెప్పిన సమాచారాన్ని దాని కొడుక్కు అందజేశాడు. ఆ మరుక్షణం దయ్యం మాయమైంది. రామశర్మ తన దేశానికి తిరిగి వెళ్ళాడు. ఆయన ద్వారా జరిగిందంతా విన్న భార్య, మీరు వెళ్ళిన పనేమిటి, చేసిందేమిటి, ఏ ప్రయోజనమూ లేకుండా ఇంద్రపురికి ఎందుకు వెళ్ళి వచ్చినట్టు, అనర్హుడికి డబ్బిచ్చిన దయ్యానికి ఉత్తమలోకాలు ఎలా ప్రాప్తించాయి, ఇదంతా నాకు తికమకగా ఉంది అని అన్నది. దానికి రామశర్మ నవ్వి, ఇంద్రపురి రాజు విలాస పురుషుడు, అక్కడి ప్రభుత్వ సంస్థల్లో అవినీతి ఉంది. ప్రజలకు రాజు మీద, ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం లేదు. నా ఊరు, నా వీధి, నా ఇల్లు అంటూ చచ్చేదాకానే కాదు, ప్రాణం పోయాక కూడా అనుకునే రకం మనుషుల డబ్బు అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడక అనర్హుల చేతిలో వృధా అవుతుంది. తీరని కోరికలున్న మనుషులు చచ్చి దయ్యాలవుతూ ఉంటారు. అర్థం లేని స్వార్థంతో తాను దాచిన డబ్బును అనర్హుడైన కొడుక్కు నా ద్వారా అందజేసి తృప్తి చెందడంతో దయ్యానికి ఆ రూపు పోయింది అని అన్నాడు. అయితే ఈ జరిగిందంతా భార్యాభర్తల మధ్యనే ఉండిపోలేదు. క్రమంగా అది చాలామందికి తెలిసి కొంతకాలానికి ఇంద్రపురిని చేరుకుంది. అక్కడ ఇంద్రపురి రాజు, పౌరులు కూడా తమ రాజ్య దుస్థితికి మూల కారణం గ్రహించి సిగ్గుపడ్డారు. కొంతకాలానికి ఆ రాజ్యంలోనూ మలయపురిలాగా క్రమంగా మంచి మంచి మార్పులు వచ్చి ప్రజలు సుఖపడ్డారు. ఈ విధంగా అర్థం లేని స్వార్థం అనే ఈ కథ సమాప్తమైంది. కథ 4వ దొంగ. ఒక దేశంలో 3 గజ దొంగలు ఉండేవారు. వారు రోజుకొక దొంగతనం చేసినా వారిని పట్టటం ఎవరికీ సాధ్యం కాలేదు. వాళ్ళ పేరు చెబితే ధనికులకు సింహస్వప్నంగా ఉండేది. వాళ్లను ఏ విధంగానైనా పట్టాలనే ఉద్దేశంతో ఆ దేశపు రాజు ప్రతి రాత్రి తాను కూడా ఒక దొంగలాగా వేషం వేసుకొని తిరగసాగాడు. ఈ విధంగా కొన్ని రాత్రులు తిరగగా ఒక చీకటి రాత్రి రాజుకు దొంగలు ఉండే స్థలం చిక్కింది. రాజు అక్కడికి చేరుకునేసరికి ఆ దొంగలు ఆ రాత్రి తాము చెయ్యదలిచిన దొంగతనం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వారు కొత్త దొంగను చూడగానే గజ దొంగలకు కొంత అనుమానం కలిగి, ఎవరు నీవు, ఇక్కడికి ఏం పని మీద వచ్చావు అని అడిగారు. నేను దొంగనే, ఈ ప్రాంతాల మీరు చాలా గొప్ప దొంగలని విని మీకు నా శక్తి చూపించటానికని వచ్చాను అని అన్నాడు రాజు. దొంగలు ఇందుకు నవ్వి, మా శక్తులను గురించి నీకేమైనా తెలుసా అని అడిగారు. తెలియదు, చెప్పండి, వింటాను అని అన్నాడు రాజు. నేను ఎంత లావు తాళాన్నైనా పూచిక పుడకతో తీయగలను అని అన్నాడు మొదటి దొంగ. నేను భూమికి చెవిపెట్టి అతికించినట్టే డబ్బు ఎక్కడ ఉన్నది పసిగట్టగలను అని అన్నాడు రెండో దొంగ. ఒకసారి చూసిన మనిషిని నేను ఏ మారువేషంలో ఉన్నా పోల్చగలను అని అన్నాడు మూడో దొంగ. నీకు గల శక్తి ఏమిటి అని 3 దొంగలు రాజును అడిగారు. ఏం చెప్పాలో రాజుకు తెలియలేదు. అందుచేత ఆయన ఈ విధంగా అన్నాడు, నేను బొటనవేలు కిందికి దించానంటే ఎవరినైనా యమలోకానికి పంపగలను. చూపుడు వేలు పైకి ఎత్తానంటే చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా బ్రతికి బయటపడతారు. ఈ మాట విని 3 దొంగలు సంతోషించారు. తమ అంత శక్తి సామర్థ్యాలు కలవాడు, తెలివైనవాడు తోడు వచ్చాడని అనుకున్నారు. ఈ రాత్రి ఎక్కడికి దొంగతనానికి పోదాం అని అడిగాడు రాజు. నీ ఇష్టం, నువ్వు కోరుకున్న చోటికి పోదాం. మా శక్తి సామర్థ్యాలు నువ్వే చూద్దువుగాని అని అన్నారు దొంగలు. అయితే రాజుగారి ఖజానా కొల్లగొడదాం అని అన్నాడు రాజు. 4 కలిసి రాజప్రాసాదానికి బయలుదేరారు. పహారా వాళ్ళ కంటపడకుండా లోపలికి చేరారు. రెండో దొంగ నేలకు చెవిపెట్టి ఆలకించి, ఖజానా ఈ వైపుగా ఉంది, జాగ్రత్తగా నడవండి అని చెప్పాడు. 4 అటుకేసి వెళ్ళారు. ఖజానాకు పెద్ద తాళం వేసి ఉంది. కానీ దాన్ని మొదటి దొంగ క్షణంలో ఊడదీశాడు. దొంగలు లోపలికి ప్రవేశించారు. ఈ సమయంలో రాజు వాళ్లకు తెలియకుండా వెళ్ళిపోయి తన భటులను పంపాడు. గజదొంగలు 3 సొత్తుతో సహా బయటపడ్డారు. మర్నాడు వారిని విచారణకు దర్బారుకు తెచ్చారు.
సింహాసనం మీద కూర్చున్న రాజును చూస్తూనే మూడో దొంగ తన తోటి వాళ్లతో, ఈయనే నిన్న మనతో దొంగతనానికి వచ్చిన కొత్త మనిషి అని చెప్పాడు. విచారణ అంతా అయిపోగానే రాజు తన కుడి చేతి బొటనవేలు కిందికి తిప్పాడు. గజదొంగలకు మరణశిక్ష విధించబడింది. మర్నాడు ఉదయం వారిని ఉరికంబం వద్దకు తీసుకొని పోయారు. అధికారి ఒకడు వచ్చి, మీ ఆఖరి కోరిక ఏమిటి అని దొంగలను అడిగాడు. రాజుగారిని ఒక్క ప్రశ్న అడగాలి, అదే మా ఆఖరి కోరిక అని అన్నారు దొంగలు. రాజుగారు వచ్చాడు. మీరు నన్నడగగోరే ప్రశ్న ఏమిటి అని అన్నాడాయన. మరేం లేదు మహాప్రభు, మా శక్తులు మీకు ప్రదర్శించాం. మీ శక్తులను గురించి మాకు 2 విషయాలు చెప్పారు. అందులో ఒకటే ప్రదర్శించారు, రెండవది కూడా చూసి సంతోషించాలని మా కోరిక అని అన్నాడు మూడో దొంగ. రాజు చిరునవ్వి నవ్వి తన చూపుడు వేలును పైకెత్తాడు. వెంటనే రాజభటులు వచ్చి గజదొంగల కట్లు విప్పేసి ఉరికంబం నుంచి దించేశారు. తరువాత ఆ గజదొంగలు దొంగతనాలు మాని రాజు దగ్గరే కొలువుంటూ రాజుగారి పట్ల ఎంతో భక్తితో కాలం గడిపారు. ఈ విధంగా 4వ దొంగ అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఎన్ కోదండరామయ్య. మరొక మంచి కథ ఔదార్యం. 2000 సంవత్సరాల క్రితం చీనా దేశంలో సోపో తావు అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయన పేరుపడిన పండితుడు. కానీ ఆయన పాండిత్యానికి మెచ్చి ఆదరించే దాతలు లేక దారిద్ర్యం అనుభవించేవాడు. దూరాన చూ రాజ్యానికి రాజుగా ఉంటున్నవాడు కూడా గొప్ప పండితుడే. ఆయన పండితులను ఆదరించి దగ్గర ఉంచుకొని వస్తు వాహనాలిస్తాడని ప్రతీతి. ఆయన వద్దకు వెళ్ళి సన్మానాలు పొందవలసి ఉంటుందని తావుతో అనేక మంది మిత్రులు సలహా చెప్పారు. మిత్రుల మాటలు తీసివేయలేక తావు తన వద్ద గల కొద్దిపాటి ఉన్ని దుస్తులు, ధనము తీసుకొని చూరాజ్యానికి కాలినడకన ప్రయాణమయ్యాడు. ఇలా అనేక వందల మైళ్ళు వెళ్ళాలి. కొండల మీదుగా కష్టపడి ప్రయాణం చేయాలి. దారి మధ్యలో చలికాలం సంప్రాప్తమైంది. ఎక్కడైనా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుందామని ఒక ఊళ్ళో యంగ్ చియావు అయి అనే వాడి ఇంటికి వెళ్ళాడు. అయి తావుకు చక్కగా అతిథి సత్కారం చేశాడు. తావు పండితుడని తెలిసి అయి మరింతగా ఆదరించాడు. అయితే అయి మాత్రం సామాన్యుడు కాడు. ఆయన వద్ద ఉన్న పాత గ్రంథాలు చూస్తే అయి తనకంటే చాలా రెట్లు పాండిత్యం కలవాడని తావుకు తెలిసిపోయింది. ఆయనతో పాండిత్య చర్చలు జరిపి తావు ఈ విషయం మరింత గట్టిగా రుజువు చేసుకున్నాడు. చూదేశపు రాజు పండితులను గొప్పగా సత్కరిస్తాడట. ఆయన్ను చూడబోతున్నాను, నీవు కూడా నా వెంట రారాదు అని అడిగాడు తావు. అయి అందుకు ఒప్పుకొని చలిదుస్తులు, డబ్బులు తీసుకొని బయలుదేరాడు. ఇద్దరూ కలిసి కొన్నాళ్ళు ప్రయాణం సాగించిన అనంతరం మంచు తుఫాను వచ్చింది. లియాంగ్ పర్వతాల మధ్య వారిద్దరూ ఈ మంచు తుఫానులో చిక్కుకున్నారు. ఇంకా 4 రోజులు నడిస్తే గాని వారు చూదేశం చేరలేరు. కానీ ఈ తుఫానులో వారు అడుగు తీసి అడుగు వేసే ఆస్కారం లేదు. వారు చలికి చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ముసలివాడైన తావు చాలా దీనస్థితిలో ఉన్నాడు. ఆయన అయ్యితో ఈ విధంగా అన్నాడు, నాయనా, నా పని అయిపోయింది. నేనెలాగూ చూదేశం చేరలేను. నా చలిబట్టలు కూడా నీవే వేసుకుంటివా ముందుకు సాగగలవు. చూరాజును సందర్శించగలవు. నా బట్టలిస్తాను తీసుకో. దీనికి అయి ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. వెళితే ఇద్దరము వెళ్దాం, లేకపోతే చలికి ఇద్దరము చద్దాము. మీ చలిబట్టలు తీసుకొని మీ మరణానికి కారణభూతుణ్ణి కావటానికి అసలే ఒప్పను అని అన్నాడు అయి. నాయనా, నీవు యువకుడివి, నేను కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నవాణ్ణి. చూరాజు నాకు సన్మానం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? అదీ కాక నీవు నాకన్నా గొప్ప పండితుడివి అని చెప్పి చూశాడు తావు. అయి వినిపించుకోలేదు. మంచు నుంచి తప్పించుకోవటానికి వారిద్దరూ ఒక గుహలో తలదాచుకున్నారు. ఎక్కడైనా 4 పుల్లలు దొరికితే చలిమంట వేసుకోవచ్చునే అన్నాడు తావు. అయి పుల్లల కోసం బయటికి వెళ్ళాడు. అయి తిరిగి వచ్చే లోపుగా తావు తన చలిబట్టలు విడిచి గుహలో పెట్టి వెలపల ఉన్న మంచుగోతిలోకి దూకేశాడు. అయి తిరిగి వచ్చి చూసేసరికి గుహలో తావు బట్టలు మాత్రమే ఉన్నాయి. బయటికి వచ్చి వెతకగా మంచుగోతిలో తావు శరీరం దొరికింది. తన కోసం ప్రాణాలు త్యాగం చేసిన తావు ఔదార్యం తలుచుకొని అయి చాలా దుఃఖించాడు. ఆయన శవాన్ని ఆ గుహలోనే భద్రం చేసి
తావు విసర్జించిన బట్టలు ధరించి అయి క్షేమంగా చూదేశం చేరాడు. చూదేశపు రాజు అయి పాండిత్యానికి సంతోషించి తన ఆస్థాన కవిగా నియమించి చాలా ధనము వస్తువాహనాలు ఇచ్చాడు. ఇంత సన్మానము పొందుతూ అయి కంటతడి పెట్టడం రాజు గమనించి కారణమేమిటి అని అడిగాడు. ప్రభు, నా పాండిత్యాన్ని మీరింతగా గౌరవిస్తున్నారు. తావు ఔదార్యం ముందు నా పాండిత్యం ఏపాటి అని అన్నాడు అయి. తావు చేసిన త్యాగం విని రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆయన అయితో సహా తావు శవం భద్రం చేసిన గుహ వద్దకు వెళ్ళి వైభవంగా తావుకు అంత్యక్రియలు చేయించి అక్కడే సమాధి కట్టించాడు. అయి ప్రతి ఏడు ఆ సమాధి వద్దకు వెళ్ళి అశ్రుతర్పణాలు విడిచి వస్తూ ఉండేవాడు. ఆయన అనంతరం చీనా దేశంలోని కవి పండితులకు తావు సమాధి ఒక గొప్ప యాత్రాస్థలమైంది. ఈ విధంగా ఔదార్యం అని ఈ కథ సమాప్తమైంది. వారణాసి నగరంలో పూర్వం ఒక ఇల్లాలు ఉండేది. తాను మహాపతివ్రతనని ఆమెకు గర్వంగా ఉండేది. భర్త భోజనం చేయక పూర్వం తాను భోజనం చేసేది కాదు. భర్త ఊరికి వెళితే ఆయన భోజనం చేస్తాడో లేదో, ఎప్పుడు చేస్తాడో, ఎలాంటి భోజనం చేస్తాడో అన్న సంశయంతో పచ్చి మంచినీళ్లు తాగి పస్తులు పడుకునేది. ఆవిడకు గల ఈ చేదస్తాన్ని చూసి ఇరుగు పొరుగు అమ్మలక్కలు నవ్వుకునేవారు. ఆవిడ మాత్రం ఇతర స్త్రీలను ఆక్షేపించేది. మీకు పతివ్రతా ధర్మం ఏమీ తెలియదు. భర్త ఏ పూట అయినా రాడని తోస్తే భోజనం చేసేస్తారు. ఒక పూట పస్తు పడుకుంటేనేం, భర్త ఊళ్ళో లేకపోతే నిశ్చింతగా 3 పూటలా ఆరగిస్తారు. పొరుగురు వెళ్ళిన మనిషి ఏమైనా తిన్నాడో లేదో అన్న విచారమే ఉండదు మీకు. నేనెన్నడూ అలా చెయ్యలేను అని అన్నది. ఈ ఉపన్యాసాలు విన్నవాళ్ళకి కోపాలు రాసాగాయి. ఈవిడ తన చాదస్తం మనక్కూడా అంటగట్టడానికి ప్రయత్నిస్తుందేమో అని వారిలో వారు అనుకొని తమ భర్తలతో చెప్పారు. వారు ఆమె భర్త ఎదుట ఆమెను గురించి కొంచెం వెటకారంగా మాట్లాడసాగారు. ఇదంతా భరించలేక ఆమె భర్త ఆమెకు మంచి గుణపాఠం నేర్పి ఆమెకు గర్వభంగం చెయ్యాలని అనుకున్నాడు. ఆయన రోజు భోజనానికి ఆలస్యంగా రాసాగాడు. ఒక్కొక్క పూట అసలు భోజనానికి వచ్చేవాడే కాదు. ఒక్కోసారి ఉన్నట్టుండి హఠాత్తుగా భార్యకు చెప్పకుండా పొరుగురు వెళ్ళి 2-3 రోజుల దాకా వచ్చేవాడు కాదు. ఇందువల్ల అతని భార్యకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉండేది. అయినా ఆవిడ పతివ్రతా ధర్మాన్ని పల్లబిగువన ఆచరిస్తూ అవస్థపడుతూ ఉండేది. భోజనం వేళకు సరిగ్గా ఇంటికి రమ్మని భర్తను కోరేది. ఒక ఉదయం వంట వేళకు భర్త భార్యతో, ఏమే, ఇవాళ పంచభక్ష పరమన్నాలు చెయ్యి, సుఖంగా భోజనం చేసి చాలా కాలమైంది అని అన్నాడు. భార్య ఇందుకు సంతోషించింది. ఆమె కూడా సుఖంగా భోజనం చేసి చాలా కాలమైంది. భోజనానికి ఆలస్యం చెయ్యక వేళకు రండి అని భర్తను హెచ్చరించి వంట ఇంట్లోకి వెళ్ళి తనకిష్టమైన పిండి వంటలు, కూరలు, పరమాన్నము చేసి భర్త కోసం ఎదురుచూడసాగింది. కాని ఎంతసేపు చూసినా భర్త రాడు. చివరకు మిట్ట మధ్యాహ్నం దాటినాక ఆయన వచ్చాడు. ఎప్పుడనగా వంట అయింది, భోజనానికి రండి అని అన్నది భార్య. ఇదిగో చెరువులో స్నానం చేసి క్షణంలో వస్తాను అంటూ భర్త గబగబా వెళ్ళిపోయాడు. కాని ఆయన ఎంతకు రాడు. భార్యకు ఒక వంక ఆకలి దహించుకుపోవటమే కాక తనకిష్టమైన వంటకాలు ఎదురుగా కనిపించటం వల్ల మరింత బాధగా ఉంది. పూర్తిగా 2 గంటలు గడిచాక భర్త వచ్చాడు కదా అని భార్య సంతోషించింది. కాని లోపలికి వస్తూనే ఆయన కాస్త కళ్ళు తేల వేసి నట్టింట్లో విరుచుకు పడిపోయాడు. భార్య దగ్గరకు వెళ్ళి చూసేసరికి 2 గంటల పాటు చెరువులో నానిన భర్త శరీరం భార్య చేతికి చల్లగా తగిలింది. భర్త చనిపోయాడని అనుకుంది భార్య. ఏడ్చి కేకలు పెడితే నలుగురు వచ్చి చూసి ఆయన ప్రాణం పోయిందో లేదో తేల్చి చెబుతారు. కానీ నిజంగా ప్రాణం పోయే ఉంటే తన నోట మట్టే. చేసిన వంటకాలు ముట్టుకునే యోగం ఉండదు. తినదలిస్తే భర్త స్థితి తేలకముందే తినాలి. భార్య చప్పున వంట ఇంట్లోకి వెళ్ళి తనకిష్టమైన వంటకాలన్నీ కడుపు నిండా తినేసింది. ఆమె చెయ్యి కడుక్కొని తిరిగి వచ్చేసరికి నట్టింట భర్త ఇంకా అదే తీరుగా పడి ఉన్నాడు. అప్పుడు ఇల్లాలు అయ్యో దేవుడా అని శోకాల్ని ప్రారంభించింది. నలుగురు చేరారు. ఏమిటేమిటి అని అడిగారు. చేసిన పిండి వంటలైనా తినకుండా పోయావా దేవుడా అని శోకాలు పెట్టింది. నే తినకపోయినా నువ్వు తిన్నావు గదటే అంటూ భర్త లేచి కూర్చున్నాడు.
చూడవచ్చిన వారందరికీ జరిగిందంతా తెలిసిపోయింది. భర్త చేసిన మోసానికి భార్యకు చచ్చే సిగ్గైపోయింది. ఈ భాగ్యానికైనా తల్లి మా అందరికీ పాతివ్రత్యం బోధించావు అంటూ అమ్మలక్కలంతా ఆమెన్ని దెప్పేశారు. అది మొదలు ఆ ఇల్లాలు ఎవరికి పతివ్రతా ధర్మాలు బోధించి ఎరగదు. ఇతర స్త్రీలను గురించి వేలాకోలం చేసి ఎరగదు. ఈ విధంగా గర్వభంగం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఆర్ భీమారావు. మరొక మంచి కథ మంత్రపటిమ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక గ్రామంలో అస్పృశ్యుడిగా జన్మించాడు. అతడు ఒక చిత్రమైన మంత్రం నేర్చుకొని ఆ కాలంలో మామిడి పళ్ళను పండించేవాడు. రోజు ఉదయాన్నే ఒక కొంకికర్ర భుజాన వేసుకొని అడవిలో మామిడి చెట్టు వద్దకు వెళ్ళేవాడు. 7 అడుగుల దూరాన నించొని మంత్రాన్ని పఠించేవాడు. కొమ్మలపైన పడేలాగా మంత్రజలాన్ని చల్లేవాడు. చూస్తూ ఉండగానే ఆ జలం చిలికినంత మేరలో కొమ్మలు కొత్త ఆకుల్ని తొడిగి పూత పూసి కాయలు కాసి పండి పళ్ళు జలజలామని కిందకి రాలేవి. ఈ సంగతి సునందుడు అనే బ్రాహ్మణ కుర్రవాడికి తెలిసింది. ఆ అస్పృశ్యుణ్ణి ఆశ్రయించి ఎలా అయినా సరే ఈ మంత్రం నేర్చుకు తీరాలని వాడికి బుద్ధి పుట్టింది. ఒకనాడు అడవి నుంచి బోధిసత్వుడి ఇంటికి రాగానే సునందుడు అతని కొంకికర్ర పళ్ళమూట అందిపుచ్చుకొని ఇంటి లోపలికి చేరవేశాడు. అప్పటి నుంచి వాడు శ్రద్ధాభక్తులతో బోధిసత్వుడి ఇంట సమస్తమైన పనులు చేస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఒక రోజున బోధిసత్వుడు తన భార్యతో, ఈ కుర్రవాడు మనల్ని ఎందుకు ఆశ్రయించుకొని తిరుగుతున్నాడో తెలుసా? మామిడి పళ్ళు సృష్టించే మంత్రాన్ని నేర్చుకోవాలని వాడి ఆరాటం. అయితే వాడి బుద్ధి మంచిది కాదు కనుక మంత్రం నేర్చినా వాడికి అది ఎంతో కాలం ఉపయోగించదు అని చెప్పాడు. సునందుడు ఇంట్లో అంటిపెట్టుకొని ఉండి తలలో నాలుకగా మసులుకోవటం చేత ఇంటామెకు మనస్సు కరిగింది. ఆమె భర్తతో, ఈ పిల్లవాడు మన ఇంట అడ్డమైన పనులు చేస్తూ కన్న కొడుకు కంటే ఎక్కువగా ఉంటున్నాడు. మంత్రం నిలిస్తే నిలిచింది, లేకుంటే లేకుండా పోయింది. వాడికి మీరు ఉపదేశించక తప్పదు. అటుపైన వాడి భాగ్యం అని చెప్పి మరీ మరీ కోరింది. బోధిసత్వుడు ఇందుకు సరే అని అన్నాడు. తరువాత సునందుణ్ణి పిలిచి, అబ్బాయి, ఇది చాలా అపూర్వమైన మంత్రం. దీనివల్ల నీకు ధనము కీర్తి రెండూ వస్తాయి. అయితే దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నావు అనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం రహస్యం వెల్లడించకూడదు. ఒకవేళ వెల్లడి చేశావో ఆ క్షణమందే మంత్రపటిమ అంతరించిపోతుంది అని చెప్పి మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ విధంగా మంత్రం నేర్చిన సునందుడు తన ఇంటికి చేరుకొని అకాలపు మామిడి పళ్ళని సృష్టించి విక్రయిస్తూ వచ్చాడు. సునందుడు విక్రయించే ఈ మామిడి పళ్ళలో ఒకటి ఎలానో కాశీరాజు చేతికి వెళ్ళింది. రాజు ఆశ్చర్యపడి కుర్రవాణ్ణి పిలిపించాడు. అబ్బాయి, ఋతువు కాని ఋతువులో ఇంత పరిమళం కలవి పసందైనవి ఈ మామిడి పళ్ళు నీకెక్కడివి? ఇవి దైవ సృష్ట లేక మానవ సృష్ట? నిజంగా చెప్పవలసిందే అని అడిగాడు. అందుకు సునందుడు, రాజా, ఈ ఫలాలు నాకెవరు ఇచ్చినవి కావు. నాకొక మహామంత్రం తెలుసు. దాని మహిమ వల్లనే వీటిని సృష్టిస్తూ ఉంటాను అని బదులు చెప్పాడు. ఈ మంత్రమహిమ ఎలాంటిదో కల్లారా చూడ వేడుకగా ఉన్నదని అన్నాడు రాజు. ప్రత్యక్షంగా పళ్ళను సృష్టించి కనబరుస్తాను అని అన్నాడు సునందుడు. మర్నాడు రాజు సునందుణ్ణి పరివారాన్ని వెంటపెట్టుకొని తోటలోకి వెళ్ళాడు. సునందుడు మంత్రజలం కొమ్మలపైన చల్లాడు. వెంటనే చెట్టు నుంచి 100ల కొలది పళ్ళు కిందకు రాలాయి. ఈ అద్భుతాన్ని చూసి రాజు పరివారము పొందిన ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. వాళ్ళు పండ్లు ఏరి తెచ్చి ఆరగించారు. రాజు సునందుణ్ణి మెచ్చుకొని గొప్పగా బహుమానం చేశాడు. అటు తరువాత రాజు ఇటువంటి మంత్రం ఉపదేశించిన ఆ ప్రజ్ఞాశాలి ఎవరు అని ప్రశ్నించాడు. సునందుడికి ఏమి చెప్పటానికి పాలు పోలేదు. నిజం వెల్లడిస్తే మంత్రపటిమ పోతుందని చెప్పిన గురువాక్యం జ్ఞాపకముంది. అయినా కంటతా వచ్చిన మంత్రానికి పటిమ పోవటమేమిటి అని తలచి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. అందుకు రాజు హేళనగా నవ్వి, అబ్బాయి, ఇంత గొప్ప మంత్రాన్ని నువ్వు నేర్చుకున్నది ఒక అస్పృశ్యుడి దగ్గర. ఇహలోక సౌఖ్యాలు కోరి నువ్వు స్వధర్మాన్ని తప్పావు. ఇలా చాలా నీతిమాలిన పని అని అన్నాడు. రాజు అలా అనేసరికి సునందుడు చేసేది లేక తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం గడిచింది.
మళ్ళీ ఒకనాడు కాశీరాజుకు మామిడి పండు తినాలని ఆశ కలిగింది. అతడు సునందుణ్ణి పిలిపించాడు. అతడు రాగానే రాజు తన కోర్కెను తెలియబరిచాడు. అందరూ కలిసి తోటకు వెళ్ళారు. సునందుడు ఎప్పటిలాగా చెట్టుకు 7 అడుగుల దూరంలో నించొని మంత్రాన్ని పఠించబోయాడు. కాని ఎంతకు ఆ మంత్రం స్ఫురణకు రాలేదు. ఎంత ప్రయత్నించినా కాని మంత్రం జ్ఞాపకం రాకపోయేసరికి తాను మాట తప్పడం వల్ల మంత్రపటిమ అంతరించిపోయిందని తెలుసుకున్నాడు. సునందుడు రాజుతో తాను గురువు ఆజ్ఞను ధిక్కరించటం వల్ల మంత్రపటిమ కోల్పోయానని చెప్పి తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా మంత్రపటిమ అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే చందమామ కథల్ని మీరు కూడా మా అలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వీవై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను. నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.